అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా శాయశక్తుల తన ఎనర్జీని పెట్టి రీసెర్చ్ చేసి మరి దోపిడీ చేస్తున్న సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆర్ ట్యాక్స్ విషయంలో నేను బయటపెట్టాను. ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఆధారాలతో సహా బయటపెట్టి ఆర్ఆర్ ట్యాక్స్లో జీవోలు కూడా ఈ రకంగా గంటకు మారుస్తున్నాడో, హెడ్రో ట్యాక్స్ విషయంలోనైతేనేమి ఇతర అలాంటి జీవోల విషయంలో ఏ రకంగా మార్చి ఇస్తున్నాడో నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద డీప్గా ఆలోచన చేస్తూ ఉంటే, రీసెర్చ్ చేస్తూ ఉంటే చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాల పునాదుల మీద నేను ఏ రకంగా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గద్దె మీద కన్నేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి మాయ చేసి గద్దెనెక్కిండో, గద్దెనెక్కిన 24 గంటల నుంచే తన దోపిడీ మొదలుపెట్టిండు. ఆయనకు తెలియదా గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం దివాలా తీసిందని ఎన్నోసార్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గద్దెనెక్కినాక లంక బిందులు ఉన్నాయనుకున్నా ఖాళీ బిందులు ఉన్నాయని మళ్ళా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు కదా. మరి ఈరోజు కడుపు కట్టుకుంటే, ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. అయ్యా, ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతు కడతాంటున్నావు కదా. ఏ కడుపు కట్టుకుంటే నీ అవినీతి ఆదాయాన్ని 40,000 కోట్లను నువ్వు రైతు బంధుకు ఇతర వాటికో కడతావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాకు తెలిసిన రెవెన్యూస్ మీరు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఓటాన్ అకౌంట్ రోజు కానీ ఈ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్లో క్లారిటీ ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రతి నెల 10 నుంచి 12,000 కోట్లు డైరెక్ట్ ట్యాక్సెస్ వస్తూ ఉన్నాయి. మీ కలెక్షన్ మీ తిజోరులా పడుతున్నాయి. అంటే 12,000 కోట్ల రూపాయలు నెలకు పడ్డా దాదాపు 1,44,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ రెవెన్యూ ట్యాక్స్ మీకు వస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. ఆధారాలు కూడా చెప్తా ఉన్నాయి. 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు. కానీ 40,000 కోట్లు ఎన్నికలు వచ్చాయి. నువ్వు కడుపు కట్టుకుంటే, దోపిడీ ఆపితే సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు సంపాదన ఉంటుంది. నేను ఎడమ చేతితో కడతా అంటే ఏదన్నా సంబంధం ఉండి మాట్లాడుతున్నారా? అంటే ఈ రాష్ట్రంలో ఎట్లా దోచుకోవాలనో, ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ చేయబెట్టి నేను అవినీతికి పాల్పడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయో దాని మీద పూర్తి రీసెర్చ్ చేసి అవగాహన చేసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు సంపాదన దిశగా మీరు నడుస్తున్నట్టు స్పష్టమవుతున్నది కదా. మరి కడుపు కట్టుకుంటే మీరు దానికి సమాధానం చెప్పాలా. కడుపు కట్టుకుంటే అది ఈ అవినీతి సొమ్ము ఏ రకంగా ప్రభుత్వ ఆదాయం ఏదో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు అవినీతి సొమ్ము 40,000 కోట్లు ఏ రకంగా ప్రభుత్వ ఆదాయంగా చేస్తారు? మరి 40,000 కోట్లు ఏ రకంగా అవినీతి పరంగా మీకు వస్తాయి? కడుపు ఎట్లా కట్టుకుంటే 40,000 కోట్లు మీరు సంపాదిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తా ఉన్నారు. గతంలో నేను ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు, ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు మీరు మాట్లాడలే కదా. ఈరోజు నీ ఇంకొక కుంభకోణం బయట పెడుతున్నా మిత్రమా. ఇది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్. ఇది
ఆర్ఆర్ ట్యాక్స్కి ఇంకొక ఆరు కలిసింది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పబోతున్నా. కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి ఆధారాలతో చెప్పబోతున్నా. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రియల్ ఎస్టేట్ దందా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్. దీంట్లో మొన్న ఎన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారో నేను మీకు చెప్పబోతున్నా. ముఖ్యమంత్రి గారు మీరు పదవి ఎక్కిన తర్వాత దాదాపుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 3.5 నెలల నుంచి కొత్తగా పర్మిషన్స్ అన్ని ఆపేసి 3.5 నెలలు అందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ 15-20 రోజుల నుంచి మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా 21-23 సంవత్సరం తీసుకుంటే 22-23 సంవత్సరం తీసుకుంటే ఒక్క సంవత్సరం దాదాపుగా 3000 ప్రాజెక్టులు పర్మిషన్స్కి గ్రౌండ్ అయినాయి. అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి 3,50,000 నుంచి 4 లక్షల యూనిట్లు ఈ హైదరాబాద్లో పర్మిషన్ తీసుకోవడం గ్రౌండ్ అవడం జరుగుతున్నది. అంటే ఒక యూనిట్కి ఇండిపెండెంట్ హౌస్ అయితే 8-10 వేల స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు, అపార్ట్మెంట్ అయితే 2,000 నుంచి 8-10 వేల స్క్వేర్ ఫీట్ ఉండవచ్చు. యావరేజ్గా 4,500 స్క్వేర్ ఫీట్ తీసుకుందాం. సరే 4,000 స్క్వేర్ ఫీటే తీసుకుందాం. 4,000 స్క్వేర్ ఫీట్కి 1 లక్ష యూనిట్లు తీసుకుంటే 40 కోట్లు, 3 లక్షల యూనిట్లు తీసుకుంటే 120 కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా. 120 కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా సంవత్సరంలో పర్మిషన్స్ మీరు ఇస్తూ ఉన్నారు కదా. దాంట్లో కన్స్ట్రక్షన్ అయ్యి రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి. అది ఒక ప్రాసెస్, చైన్ ప్రాసెస్. అది మరి 3.5 నెలలు మీరు ఆపిన తర్వాత సడన్గా సెటిల్మెంట్ చేసేసుకొని నిన్నటి వరకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని చాలామంది పాపం పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సెటిల్మెంట్ల ఇమేజ్ అయిందట. హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలామంది బిల్డర్లు ఈ సెటిల్మెంట్ బ్రాండ్ తోటి హైదరాబాద్ అంటే సెటిల్మెంట్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి వేల యూనిట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు మందగిస్తూ ఉన్నాయి. దానికి కారణం మీ అసమర్థనో మీ వసూల్లో కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం ఇదే అంశం మీద ఇష్టానుసారంగా జీవో 50 ఇవ్వడమో లేకుంటే జీవో 50 ప్రకారం 18 మీటర్లు సరౌండింగ్లో ఉంటే నువ్వు ఎన్ని ఫ్లోర్లు పోయినా స్కైస్ ద లిమిట్ అన్నట్టుగా అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇవ్వడం. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేసి అప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంటే మరి నేనెందుకు సంపాదించుకోవద్దు అనుకున్నాడు. అప్పుడు కేటీఆర్ గారు ఈ డబ్బులు పెట్టేందుకు జాగా లేక ఫ్లోర్లు అడిగిందంట, స్క్వేర్ ఫీట్లు. కేటీఆర్ గారేమో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డర్ల దగ్గర ఈ ఫ్లోర్ నాకు, ఆ ఫ్లోర్ నాకు, ఇన్ని ఫ్లోర్లు నాకు, ఇన్ని స్క్వేర్ ఫీట్లు నాకు అని తీసుకుంటే మనోడు నాకు ఢిల్లీకి పంపేది ఉన్నది క్యాష్ అండ్ క్యారీ అన్నాడంట. నాకు అక్కడ ఢిల్లీలో అక్బర్ షాహిన్ షా ఉంటాడు, మేము కట్టాల్సిన కిస్తులు ఉన్నాయి, షాహిన్ షాకి కిస్తులు కట్టాలా, మాకు కొంచెం పైసలు అవసరం ఉన్నదని పైసలు అడిగిందట. మరి దానికి పద్ధతి ఏంటంటే బెంగళూరులో ఇదే మాదిరిగా డీకే శివకుమార్ స్క్వేర్ ఫీట్కి 75 రూపాయలు తీసుకుంటున్నాడు. కాబట్టి నాకు 100 రూపాయలు కావాలా, నేను ఎందుకంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇస్తున్నా మీకు, లేకుంటే జీవో 50 రద్దు చేసి పడేస్తా. ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా బిల్డర్లందరూ కూడా పాపము బెంగళూరు పడిపోయేసి
ఫ్లోర్ అంటే ఇవ్వచ్చు కట్టినప్పుడు, కానీ ఈ డబ్బులు అంటే ఎడకెళ్ళి తేవాలని చెప్పి పాపం 3 నెలల నుంచి నానా తిప్పలు పడి లాస్ట్కి సార్ మేము 100 రూపాయలు ఇవ్వలేము, 50 రూపాయలు ఇస్తాము, 50 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు బార్గెన్ చేస్తే లాస్ట్కు 75 కాదు 50 కాదు, కమర్షియల్ రెసిడెన్షియల్ అన్ని కలిపి 68 షెడ్యూల్ చేసుకున్నారు. దీనికి రసీదులు ఉన్నాయి, ఈ ట్యాక్సీలకు రసీదులు ఉన్నాయి. ఈ ట్యాక్సీలన్నీ రసీదులు లేని ట్రిబ్యునల్ ట్యాక్స్ అంటారు దీన్ని. కొన్ని ఢిల్లీలో వేయాల్సి వస్తుంది, కొన్ని ఈడీ వేయాల్సి వస్తుంది, కొన్ని ఇంకోటి వేయాల్సి వస్తుంది. ఈ ట్రిబ్యునల్ ట్యాక్స్కి రసీదులు ఉండవు, బిల్లులు ఉండవు, చలాన్లు ఉండవు, చెక్కులు నడవవు, ఆర్టీజీఎస్ నడవవు, అంతా క్యాష్ అండ్ క్యారీ నడుస్తుంది. మీరు సరే 68 రూపాయలతో లెక్కేస్తే, నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1,00,000 స్క్వేర్ ఫీట్ ఒక 1,00,000 యూనిట్లే తీసుకుంటే 40 కోట్ల రూపాయల 40 కోట్ల స్క్వేర్ ఫీట్ల జాగకి 50 రూపాయలు పడితేనే 2,000 కోట్లు. 120 స్క్వేర్ ఫీట్కి అయితే 6,000 కోట్లు. 68 కాడికైతే కొత్తగా మళ్ళా విధించినటువంటి ప్రాజెక్టులు అబౌట్ 25 ఫ్లోర్స్, 120 ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చి 60 బిలో 60 ఫ్లోర్లకి కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టులు, ప్రోగ్రెస్ ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇవన్నిటి మీద ఇప్పుడు పన్నులు వసూలు చేసి బిల్లులు లేని, రసీదులు లేని, చలాన్లు లేని కొత్త తరహా పన్నుల్ని వసూలు చేసి 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నమాట. బిల్లులు పాపం లబోదిబోని సార్ మేము డబ్బులు ఇవ్వలేము, మీకు కావాలంటే గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్ల కేటీఆర్కి ఇచ్చినట్ల మీకు ఫ్లోర్లు ఇస్తాం సార్ అంటే కూడా మాకు ఫ్లోర్లు వస్తాయా, మాకు క్యాషే కావాలంటుండంట. అరే అక్కడ బెంగళూరు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రికి 70 రూపాయలు ఇస్తున్నాయా? నేనైతే ముఖ్యమంత్రిని, ఇది హైదరాబాద్ ఇంకా రేట్లు కూడా మంచుకున్నాయి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వకపోతుంది, కనీసం 68 రూపాయలన్నా చక్కగా తెచ్చిమని చెప్పి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు దాంట్లో నుంచి మరి చారాన్ని ఢిల్లీకి పంపుతున్నాడు, భారాన్ని ఈయన పెట్టుకుంటున్నాడు. పేరు మాత్రం ఢిల్లీకి పంపాలి కాబట్టి వసూలు చేస్తున్నాడు. ఈ డబ్బంతా కూడా ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.